పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణ కొత్త కమల దళపతి ముందున్న సవాళ్ళేంటి? స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మార్క్ చూపిస్తారా? నేతల మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పెడతారా? ప్రత్యర్థి పార్టీలపై పై చేయి సాధించేందుకు ఆయన అనుసరించే వ్యూహం ఏంటి? రామచంద్రరావుకు అండగా నిలిచేదెవరు, అడ్డుగా నిలిచేదెవరు? వాచ్ ఇట్. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణ బీజేపీ పగ్గాలను మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నేత రామచంద్రరావు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టడం రామచంద్రరావు ముందున్న అతిపెద్ద సమస్య. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలతో తెలంగాణలో బీజేపీ బలం 21 మంది ప్రజాప్రతినిధులకు చేరింది. వీరిలో తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. 2 కేంద్ర మంత్రులతో పాటు మిగతా ఎంపీలను ఆయన ఎలా సమన్వయం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎంపీల్లో పలువురు అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకుని నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వారి నుంచి నూతన అధ్యక్షుడు రామచంద్రరావుకు ఎలాంటి సహకారం అందుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు ప్రకటించే కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ అరవింద్ దూరంగా ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నారని ఆయన ముందుగా సమాచారం ఇచ్చినప్పటికీ ఏదో అసంతృప్తి కారణంగానే ఆయన రాలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష నియామక కార్యక్రమం జరుగుతుందనే వార్తలు వెలువడినప్పటి నుంచి ఆర్ఎస్ లో ఎంపీ అరవింద్ పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కార్యక్రమానికి వచ్చినప్పటికీ నిరుత్సాహంగా కనిపించారు. ఈటెలే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడని గత కొన్ని నెలలుగా బాగా ప్రచారం జరిగింది. బీసీలకు తెలంగాణ బీజేపీలో పెద్దపీట అన్నారు. ఏదేమైతేనే ఢిల్లీ పెద్దల ఆలోచన వేరుగా ఉంది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కార్యక్రమం మధ్యలోనే హడావిడిగా వెళ్లిపోయారు. కె చంద్రశేఖరరావును, రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించి జైంట్ కిల్లర్ గా పేరు సంపాదించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన్ను నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ఎలా సముదాయిస్తారో చూడాలి. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అధ్యక్ష ఎన్నిక ప్రకటన కార్యక్రమానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి అసంతృప్త నేతలను సమన్వయం చేసుకోవడం నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ముందున్న పెద్ద సవాల్. కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో ఆయన ఎలా ముందుకు వెళ్తారనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన క్యాడర్ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. రాష్ట్ర వ్యాప్తంగా కమలం పార్టీకి గతంలో 11 లక్షల మంది సభ్యత్వాలు ఉండగా వాటి సంఖ్యను 34 లక్షలకు పెంచుకోగలిగారు. పార్లమెంటు ఎన్నికల్లో 35% పైగా ఓట్లు సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ ఓటు శాతాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం అనేది నూతన అధ్యక్షుడు రామచంద్రరావుకు పెద్ద పరీక్ష అనే చెప్పుకోవచ్చు. ఇక ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉంది. ఈ జిల్లాల్లో బీజేపీ బలోపేతం కోసం స్పెషల్ గా ఫోకస్ పెట్టాల్సి ఉంది అని కమలం పార్టీ సీనియర్లు సలహా ఇస్తున్నారు. ఇక హైదరాబాద్ పాత బస్తీలోని 7 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ఎంఐఎంను దాటి ముందుకు రావడం ఇక్కడ పెద్ద సవాల్. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేట్ అభ్యర్థులను తయారు చేసుకోవడం తెలంగాణ బీజేపీ ముందున్న పెద్ద పరీక్ష అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన రామచంద్రరావుకు ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం పెద్దగా ఇబ్బందికరమైన సమస్య కాకపోవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లగలిగితే అది పార్టీకి కలిసొస్తుందని ఆయన భావిస్తున్నారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. న్యాయవాదిగా పోలీసు కేసుల నుంచి ఎంతో మంది కార్యకర్తలకు విముక్తి కల్పించిన రామచంద్రరావుకు సైలెంట్ క్యాడర్ కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు ఆయన అందరివాడిగా గుర్తింపు పొందారు కాబట్టి అన్ని వైపుల నుంచి సహకారం ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేసిన రామచంద్రరావుకు 3 ఉమ్మడి జిల్లాలపై గట్టి పట్టుంది. నొప్పించక తానొవ్వక అనే మనస్తత్వం కలిగిన ఆయన చిన్నా పెద్ద పార్టీ నేతలను కలుపుకొని వెళ్లగలరని, ఆయనకు పార్టీలో కీలక నేతలంతా అండగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. జాతీయ స్థాయిలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితర నేతల సహకారం ఆయనకు పుష్కలంగా ఉందని, పార్టీలో తనదైన మార్కు వేసుకునేందుకు రామచంద్రరావు తహతహలాడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పైకి ఎలా ఉన్నప్పటికీ ఎవరికీ కనిపించకుండా విసిగించే పార్టీ అంతర్గత సవాళ్లను దాటి అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలకు కౌంటర్లు వేస్తూ ఆయన ఎలా విజయం సాధిస్తారనే దానికి కాలమే సమాధానం చెబుతోంది.